కంటోన్మెంట్ నిత్యం కూడా కంటోన్మెంట్ సంబంధించిన అంశం కూడా ప్రతిరోజు వార్తల్లో వస్తుంది. కంటోన్మెంట్ విలీనం అవుతుంది, కంటోన్మెంట్ ఎన్నికలు అవుతుంది, కంటోన్మెంట్లోని ప్రజల సమస్యలు అవుతుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి, రాజకీయ ఆరోపణలు జరుగుతున్నాయి. విలీనం సంబంధించిన ప్రక్రియ జరుగుతుందన్న వార్తలు మళ్ళీ ఆగిపోయే సందర్భం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో కంటోన్మెంట్ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అయితే మాత్రం 5వ రోజుకు దీక్ష అయితే చేపడుతున్నారు. ఈ దీక్ష చేపట్టడానికి గల కారణాలు ఏంటి, వారి యొక్క వర్షం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు 5 రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్నారు, కంటోన్మెంట్ సమస్య ప్రధానంగా ఏంటి, ఈ దీక్ష గల కారణాలు ఏంటి? మా దీక్ష కారణం ఒకటే, ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి, ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి జరగాలి. కంటోన్మెంట్ బోర్డు దగ్గర నిధులు లేవు. ఒకటి, నిధులు లేని బోర్డు ద్వారా రోడ్లు రావు, డ్రైనేజ్ సిస్టమ్ రాదు, త్రాగునీళ్ళు సమస్య పరిష్కారం కాదు. ఇలా చెప్పుకొని పోతే మహిళలకు మహిళా భవన్లు కావచ్చు, కమ్యూనిటీ హాళ్ళు కావచ్చు, పార్కులు కావచ్చు, గ్రౌండ్లు కావచ్చు, చెత్త సమస్య కావచ్చు, ప్రతిదీ పరిష్కారం కావాలంటే ఏ విధంగా అయితే మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా నా కవరేజ్కి రావాలంటే మీ బండిలో పెట్రోల్ పోసుకోవాలంటే పెట్రోల్ కావాలంటే డబ్బులు కావాలి, అప్పుడే కవరేజ్ అవుతుంది. అదే మాదిరిగా ఏ పని కావాలన్నా ఏ సమస్య పరిష్కారం కావాలంటే మాకు మున్సిపల్ బాడీ అయినా కంటోన్మెంట్ బోర్డు దగ్గర నిధులు లేకుంటే సమస్యలు పరిష్కారం కాదు. కాబట్టి నిధులున్న కార్పొరేషన్లో మాకు విలీనం చేస్తే ఏదైతే కంటోన్మెంట్ బోర్డు ఏరియాలో ఉన్న సివిల్ ఏరియానే మాకు విలీనం చేస్తే మాకు మున్సిపల్ బాడీ వచ్చి కార్పొరేషన్ అవుతుంది. కార్పొరేషన్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ 1000 కోట్లు ఉంటుంది. ఆ 1000 కోట్లతోటి బ్రహ్మాండంగా అది ఇది కలిపి 2 డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే మాకు దాంట్లో విలీనం అవుతుంది. ఒకటి. రెండవది, భారతదేశ చట్టంలో, రాజ్యాంగంలో, ఎలక్షన్ వ్యవస్థలో పార్లమెంట్ వ్యవస్థ, అసెంబ్లీ వ్యవస్థ, స్థానిక సంస్థ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు బలమైనది, చాలా అవసరమైనది. ఏదో ఒకటి కుంటుపడ్డా కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ 3 వ్యవస్థలు ఉండాలి. అలాంటిది రాష్ట్రమంతటి వ్యవస్థ ఉంటే మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ వచ్చే వారికి గత 2021లో బోర్డు డిజాల్వ్ అయింది, 2015లో అయింది, 2020 కావాల్సింది 21లో డిజాల్వ్ చేశారు. ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. ప్రతి సంవత్సరం ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఏమని ఒక సంవత్సరం లోపల ఎలక్షన్ అయినా రావచ్చు, మెరిజ్ అయినా జరగవచ్చు, ఆ వారికి ఒక నామినేటెడ్ వ్యవస్థ ఉంటుంది. అట్లా మేము 5 సార్లు చూసాం గెజిట్ నోటిఫికేషన్. మొన్న 5-6 రోజుల క్రితం మళ్ళీ ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. 2026 నుంచి 27 వారికి మళ్ళీ ఒక సంవత్సరం ఈ నామినేటెడ్ వ్యవస్థని, ఈ రాజుల పాలలేక రాజరిక వ్యవస్థని కొనసాగిస్తున్న ఇచ్చినందుకే ఆ రోజు అందరూ మేమంతా కదిలి వచ్చి వారి మీద ఒత్తిడి పెట్టకుంటే భారతదేశంలో ఉన్న స్వతంత్ర భారతదేశంలో ఉన్న ఇప్పటికీ ఈ వ్యవస్థ మా దగ్గర కొనసాగుతలేదు ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజల సంతోషం శ్రేయస్సు గురించి పాటుపడాలనేసి ఈ యొక్క దీక్ష. ఇదే సందర్భంలో ఒకవైపు ఎన్నికలు నిర్వహించట్లేదు, మరోవైపు విలీనం చేయట్లేదు. ఎందుకు ఈ విషయంలో నాన్వేద ధోరణి కనిపిస్తుంది? ఇప్పుడు ప్రజల సంక్షేమం, శ్రేయస్సు, బాగోగులు ఆలోచించిన పార్టీ ప్రభుత్వం అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రజల సంక్షేమం, శ్రేయస్సు మీద చిత్తశుద్ధి ఉంటే ఇది జాప్యం జరిగేది కాదు, నిర్లక్ష్యం వహించేవారు కారు. ఈ వైఖరి వాళ్ళు వీడేవారు, ఈ వైఖరి వీడతలేరు. ఇదే విధంగా కొనసాగిస్తున్నారంటే చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది ఒక బ్లాక్ డేస్ లాగానే ఇది భారతదేశంలో ఈ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ చాలా మాకు బ్లాక్ డే లాగానే. ఎందుకంటే ఇది హిస్టరీలో ఎప్పుడు జరగని విధంగా 5 సార్లు అయిపోయింది. 6 సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా వాళ్ళు నడిపిస్తారంటే ఎలక్షన్ వ్యవస్థ తీసుకొచ్చింది, పార్లమెంట్ వ్యవస్థ కావచ్చు, అసెంబ్లీ వ్యవస్థ కావచ్చు, స్థానిక సంస్థ వ్యవస్థ తీసుకొచ్చింది. ఎందుకు? బస్తీలాల చిన్న గల్లీలో కావచ్చు, చిన్న స్థాయి వారికి కూడా మంచి సర్వీసెస్ అందడానికి వాళ్ళ నుంచి ఎన్నుకోబడే వ్యక్తి ఉంటేనే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, వాళ్ళ నుంచి గెలుపొందితేనే ఆఫీసర్ కూడా ఆయన మాట విని ఇలా పనులు చేస్తాడు, అక్కడ నిధులు కేటాయిస్తాడు, ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఆ లీడర్లు లేకుంటే, ఆ వ్యవస్థ లేకుంటే ఆ బస్తీ వాళ్ళని చిన్న స్థాయి గల్లీ వారి గురించి ఎవరు పోతారు, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా దగ్గర బాధాకరమైన ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ పెడతాడు లేరు, వీళ్ళని ఎవరు అడుగుతాడు లేరు. కాబట్టి చాలామంది లీడర్లు కూడా బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తే వాళ్ళు కూడా వీళ్ళకి సేవ చేసేయగలుగుతారు. ఎలక్షన్ వస్తే వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది, అధికారంతో అధికారులు వింటారు. ఇప్పుడు ఏం లేనప్పుడు ఒకటి వినేటట్టు లేడు, ఒకటి చేస్తున్నట్టు మా బస్తీ వాళ్ళ అక్క చెల్లెలు అమ్మలేదు చాలా ఇబ్బందులు అట్లనే ఉండిపోయింది. కాబట్టి రోజు వాళ్ళే వచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తారు. అన్ని కాలనీ వాసులు, అన్ని బస్తీ వాసులు, అన్ని మతాల వారు కూడా, అన్ని సంఘాల వారు కూడా వారు వచ్చి మాకు మద్దతు ఇచ్చి ఇది నిజమైన అంశం
న్యాయమైన అంశం ఈ మెర్జ్ అయితేనే అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది. భారతదేశం స్వతంత్రం రాకముందుకు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కంటోన్మెంట్ బోర్డు ఇప్పటికీ కొనసాగుతుంది. భారతదేశానికి స్వతంత్రం 1947 వచ్చినా మన హైదరాబాద్కి, కర్ణాటకలో కొన్ని భాగానికి, మహారాష్ట్రలో ఈ నిజాం పరిపాలన నుంచి విముక్తి చెందింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు 1948లో వచ్చింది. కానీ మాకు ఇప్పటికీ వస్తలేదు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరిన మా కంటోన్మెంట్ బోర్డు మాత్రం ఇంకా విలీనం కాక మాకు అనేక విధంగా నష్టం. ముఖ్యంగా నిధులు లేకుంటే మాత్రం ఏ బోర్డు ఉన్నా ఎందుకండి, నిధులు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. నిధులున్న కార్పొరేషన్ కావాలి, మమ్మల్ని కూడా దాంట్లో విలీనం చేయాలనేది మా డిమాండ్. ఓన్లీ సివిల్ ఏరియాస్ యథావిధంగా డిఫెన్స్ ఎస్టేట్స్ ఉంటుంటాయి, యథావిధంగా కంటోన్మెంట్ బోర్డు ఉంటుంది. కంటోన్మెంట్ బోర్డు ఏమో సర్వీసెస్ ఎవరికి ఇస్తారు, ఈ డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు సర్వీసెస్ ఇస్తారు, సివిలియన్స్కి మాత్రం కార్పొరేషన్స్ ఇస్తారు. ఎక్కడ ఏం మార్పిడి కాదు. ఆ రోజు కూడా అనేక మంది మాట్లాడుకోరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమేమి అవుతుందో అనేసి. రాష్ట్రం ఏర్పడినాక బ్రహ్మాండంగా మన పనులు నడుస్తుంది, యథావిధంగా కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే మాదిరిగా ఉండాలి, అదే మాదిరిగా జరగాలని మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇది విలీనం చేయాలి. గతంలో కేంద్రం కూడా ఇచ్చినట్టే ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ అన్నింటిని కూడా విలీనం చేయాలి, ఆయా కార్పొరేషన్లో రాష్ట్రంలో కూడా ప్రకటన చేసింది. మీరు కూడా గత ఏడాది కూడా సంబరాలు కూడా చేసుకున్నారు. ఈరోజు దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఇప్పుడు మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళకి, దేశంలో ఉన్న అన్ని కంటోన్మెంట్ బోర్డు వాళ్ళకి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే, రెసిడెంట్స్కి ఇది ఒక రాచరిక వ్యవస్థ లెక్క అయిపోయింది. ఒక రాజు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని వీళ్ళే పెద్ద, ఈ 8 వార్డులు ఏదో చిన్న ఏరియా ఉంటుంది, దానికి ఒక రాజు లెక్క ఉండే కంటోన్మెంట్ బోర్డు అంటే. ఇప్పుడు ఈ రాచరిక వ్యవస్థని ప్రజాస్వామ్యంగా మారిపోతే ప్రజల పాలన వస్తుంది, మా రాజుల అవసరం ఉండదు. కాబట్టి ఇలాంటి స్వార్థపూరితమైన వ్యక్తులు ఎవరైతే కంటోన్మెంట్ బోర్డుల ద్వారా లబ్ధి పొందినరో వాళ్ళు దీన్ని అందరు ఒకటైతురు. 56, 62 మంది ఒకటై ఏదో విషయంలో అంశాలను అడ్డం కట్టి, ఎందుకంటే వీళ్ళు రాజులు లేకురుగా అంత ఈజీగా మళ్ళీ ప్రజల చేతుల్లో ఇది పాలన పోతే మమ్మల్ని ఎవరు కేర్ చేయడం దిక్కు లేదు, మాకు సంపాదన ఉండదని వీళ్ళందరూ కొంతమంది ఆఫీసర్లు కూడా ఈజీగా ఉండదు. కాబట్టి వాళ్ళందరూ ఏదో పుల్లలు పెడుతురు. కాబట్టి మోదీ గారు కూడా తెలివైన వాళ్ళు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా తెలివైన వాళ్ళు, ముఖ్యంగా మాకు మంచిగా మా గురించి కష్టపడతాడు, మాకు మేలు చేస్తారని ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఫ్లాకార్డ్లో కూడా రాసింది. మల్కాజ్గిరికి సంబంధించిన ఎంపీ ఈటల రాజేందర్ పైన కూడా ఫ్లాకార్డ్లో రాసింది. ఆయన డిమాండ్ చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలని ఎందుకు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాస్తవికంగా నేను ఇందాకనే చెప్పిన, పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థ, పార్లమెంట్ వ్యవస్థలో ఆయన ఉన్నాడు, అసెంబ్లీ వ్యవస్థలో నేను ఆయన ఒకటే రోజు గెలిచినాం. నేను ఎమ్మెల్యేగా నన్ను బై ఎలక్షన్లో నన్ను గెలిపించారు, ఎంపీగా ఆయన గెలిపించారు. నాకు 53,000 ఓట్లు వేయించారు, ఆయనకు 65,000 ఓట్లు ఇచ్చారు. 65,000 ఓట్లు ఇచ్చిన వాళ్ళు 5 రోజులు అయినా ఇప్పటిదాకా ఒక స్పందన లేదు. ఒక విషయం మాట్లాడుతారు. ఇప్పుడు పబ్లిక్ మన మీద నమ్మకంతో మనమేమో మంచిది చేస్తాము, వాళ్ళ కష్టం నష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్షంలో నిలబడతామని, వాళ్ళు మన కష్టం నష్టంలో వస్తారని వాళ్ళు నిలబడితే మా ఎంపీ గారు పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్య పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. ఎంపీ గారు ఇప్పుడైనా స్పందించి మాట్లాడి ఇది విలీనం ప్రక్రియ తొందరగా కంప్లీట్ చేసి కార్పొరేషన్లో మాకు ఎలక్షన్ తీసుకురావాలి. ఎందుకంటే 3-4 నెలల్లో ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ఎలక్షన్లు పెడతారు. కాబట్టి అందులోనే మెర్జ్ అయితే ఇప్పుడే ఎలక్షన్లు వస్తాయి. ఒకవేళ ఇప్పుడు పెండింగ్ పడితే మళ్ళీ మాకు చాలా ఇబ్బంది. కాబట్టి రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లోనే లోపటే ఇది విలీనం చేయాలి, కార్పొరేషన్ ఎలక్షన్ రావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనేది మా డిమాండ్. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యర్థి అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ యొక్క డిమాండ్ అసలు ఫలించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. రాజకీయం అనేది ఎలక్షన్లాగా ఉండాలి. మిగతా సమయం అంతా మనమందరం ఉన్నది ప్రజా సంక్షేమం, శ్రేయస్సు గురించి. కాబట్టి ప్రజలకి ఇది అవసరం అని గమనించి ఏదో శ్రీ గణేష్ ఇలా నిరాహార దీక్ష చేస్తుండు, శ్రీ గణేష్కి పేరు వస్తుందని ఆలోచన పక్కకు పెట్టి, మీరు ఇస్తే మీకు కూడా పేరు వస్తుంది, కావాలంటే మీకే పాలాభిషేకం చేస్తా, నాకే క్రెడిట్ రావాలి, నేనే చేసినందుకు నాకేమో మేలు జరగాలని కాదు. ప్రజలకు మేలు జరిగితే సంతోషం, అది జరిగే విధంగా వాళ్ళు కూడా ముందుకు సాగాలి. పార్టీలు కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ప్రజల గురించి ఆయన నిర్ణయం తీసుకొని విలీనం చేయాలనేది మా ఒక డిమాండ్. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన క్రిషాంక్ అయితే మీపై విమర్శలు చేస్తున్నాడు. అసలు అధికార పార్టీ ఉండి సొంత పార్టీ మంత్రులు రావట్లేరు, ఎంపీలు రావట్లేరు, ఎమ్మెల్యే మద్దతే దీక్షకు లేదని ఒక విషయం. అలాగే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి విలీనం విషయంలో కానీ ఈ యొక్క కంటోన్మెంట్ విషయంలో?
ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, తండోపతండాలు జనాలు వస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకన్నా మద్దతు ఇచ్చి వెళ్ళేవాళ్ళు అనేక మంది. కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరు ఇది కావాలనుకుంటారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే బాధ్యత గల వ్యక్తిగా ఈరోజు ప్రజల గురించి దీక్షలో కూర్చుని అందరు హర్షిస్తూ అందరు మద్దతు తెలుపుతూ ఇది నిజమైన న్యాయమైన అంశమని భావిస్తూ ఎంతోమంది వచ్చి ఉన్నారు. ఇంతమంది కూర్చుంటారు 5వ రోజు అంటే, ఇంతమంది మద్దతు ఇస్తున్నారంటే ఏ ఒక్కరిది కాదు. కొంతమంది అన్ని విషయాలు అందరు రకాలుగా ఉంటారు కాబట్టి ఇది విలీనం గురించి అందరూ ఒకటి కావాలి. రాజకీయ పార్టీలు కూడా వేరు కాకుండా ఈ బ్యానర్ కూడా మీరు బ్యానర్ చూడండి, ఎక్కడ ఇది కాంగ్రెస్ బ్యానర్ కాదు, ఇది ప్రజల బ్యానర్. అక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు, పూలే గారు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఆమె తల్లి వారు ఉన్నారు. ఇదేమన్నా రాజకీయం? ఇక్కడేమన్నా రాజకీయం కాదు, అందరూ ఒకటే రావాలి. ఈ అంశం నిజంగా మాట్లాడేటోళ్ళకి అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి, మనమందరం ఉండేది ప్రజల మేలు గురించి. మనమందరం పార్టీలు పక్కకు పెట్టి మనమందరం కలిసి వచ్చి ఇది ఒక మద్దతు ఇవ్వాలి, ఇది విలీనం చేసుకోవాలి. అది కాకుండా ఏదో గణేష్కి పేరు వస్తుందని వేరే మాట్లాడితే మాత్రం ప్రజలు ఇంచు టు ఇంచు గమనిస్తారు. ప్రజలు ఎంత గమనిస్తారు, ఏం చేస్తారు అనే ఉదాహరణ కూడా చెప్తా. మొన్న పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ ఒకటేసారి అయింది, బై ఎలక్షన్. ఎంపీకి ఎన్ని ఓట్లు ఇవ్వాలా, ఎంపీ అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు ఇవ్వాలా, శ్రీ గణేష్కి ఎన్ని ఓట్లు ఇవ్వాలని ప్రజలకు అంత క్లారిటీ ఉంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరో ఇట్లా మీడియాలో అలా మాట్లాడితే కాదు, అంత గమనిస్తున్నారు. కొంతమంది వేరే వేరే రకాలు ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడడం కాదు. ఈ అంశమే ముఖ్యం కాబట్టి అంశం గురించి మాట్లాడాలా, అంశం నెరవేరాలా. కంటోన్మెంట్ ప్రజలు అలాగే కొంతమంది లీడర్లు ఒక 2 అంశాలు ప్రధానంగా మాట్లాడుతారు. కొందరేమో విలీనం కావాలని, కొందరేమో బోర్డు ఎన్నికలు కావాలని. దీనికి ఏది పరిష్కారం అసలు? పర్మనెంట్ సొల్యూషన్ ఏమంటాం? సర్వరోగ నివారణ ఆపరేషన్ కంటోన్మెంట్ మెర్జిన్ జిహెచ్ఎంసీ కరెక్టు. విలీనమే సర్వరోగ నివారణ. ఈ మిగతా అన్ని తాత్కాలికం. ఇప్పుడు బోర్డు ఎలక్షన్ వచ్చింది, ఉదాహరణకి ఎలక్షన్ వస్తే నిధులు లేకుండా వాళ్ళు ఏం చేస్తారండి? ఎలక్షన్ వస్తే నిధులు లేకుండా ఏం చేస్తారు? వాళ్ళకి ఎలక్షన్ వచ్చింది, ఒక 10 వచ్చిందన్న ఆనందం తప్పితే ప్రజలకు ఏం మేలు అవుతుంది? నిధులున్న కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అనేదే నా ఆలోచన. అదే జరగాలి. ఏదో బ్రిటిష్ చట్టము ఇంకా ఇప్పటిదాకా కొనసాగించడం, అది అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళది ఎందుకు? యాక్ట్ 1924 యాక్టు, మళ్ళీ మొన్న 2006 యాక్ట్ వచ్చింది. యాక్ట్లో అని నడిచేది కాదు. యాక్ట్లో 5 సంవత్సరాలకు ఎలక్షన్ ఉంది, యాక్ట్లు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ వ్యవస్థ మాకొద్దు, ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలి, ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలంటే కంటోన్మెంట్ బోర్డు జిహెచ్ఎంసీలో విలీనమైనప్పుడే అందరికీ అన్ని రకంగా మేలవుతుంది. ఎన్ని రోజులండి పాపం వాళ్ళ మోరీ సమస్య ఉంది, వాళ్ళు అనుభవించుకుంటున్నారు. అది మోరీ నీళ్ళు బయటకు వచ్చినా, రోడ్లు సరిగా లేకున్నా, త్రాగునీళ్ళు సరఫరా సరిగా లేకున్నా, త్రాగునీళ్ళ మురుగునీళ్ళు వచ్చినా అడ్జస్ట్మెంట్ అయి బతికిపోతున్నారు. అరే ఇక్కడ ఏం జరగదని. ఆ విధంగా ఎన్ని రోజులు? అప్పుడు నేను ఏం బాధ్యత లేకుండే కాబట్టి నేను చెప్తే పట్టించుకుని, ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు 53,000 మంది ఓట్లు వేసి. నేను బాధ్యత గల వ్యక్తిగా నేను వాళ్ళ పక్షంలో వాళ్ళ కష్టాల్లో నేను ఏం చేయాలనో చేయడానికే ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ కూర్చున్నాం. విలీనమయ్యే వారికి మేము పోరాడతాం. జిహెచ్ఎంసీ విషయానికి వస్తే మాత్రం ఎక్కడి వరకు జిహెచ్ఎంసీ నిధులతో సమస్యతో ఇబ్బంది పడుతుంది, ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో కలిపితే ఏం లాభం వస్తుంది? అవన్నీ మాటలే చెప్తారు. ఇప్పుడే ఇందాక చెప్పినా కదా, కొంతమంది ఈ సామ్రాజ్యం విరిగిపోతే కూలిపోతే వాళ్ళకి నష్టం అవుతుంది కాబట్టి ఎవడెవనికి అయితే నష్టం అవుతుందో వాడే ఇలాంటి మాటలు మాట్లాడతారు. నిజంగా ప్రజల పక్షంలో ఆలోచించేవాడు ఎవడు మాట్లాడాడు? దమ్మున్న ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మీ మీడియా ద్వారా దేశం కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అన్ని నియోజకవర్గాలు ఈక్వల్గా డెవలప్ కాదు. అక్కడున్న ఎమ్మెల్యే సామర్థ్యం పట్టి, ఆయన ఇంట్రెస్ట్ పట్టి అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. సమర్థవంతుడు ఉంటే బాగా నిధులు తీసుకుంటాడు, డెవలప్ చేస్తాడు. ఒక డమ్మిగాడు ఉంటే రూపాయి తీసుకురాడు, ఏం డెవలప్మెంట్ కాదు. కాబట్టి భగవంతుడి దయ వల్ల మా వాళ్ళు ఇచ్చిన శక్తి, ఫుల్ దమ్ము ధైర్యం ఉంది. ఖచ్చితంగా అత్యధిక నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను. చరిత్రలో ఏనాడు కూడా మోండా డివిజన్ ఉంది మా దగ్గర, మోండా డివిజన్లో ఒక రూపాయి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 5-6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పటికే డెవలప్మెంట్ చేశాం. ఇవన్నీ చెయ్యాలనుకుంటే చాలా మార్గాలు ఉంది. చాతగానోడు సొల్లు స్టోరీలు చెప్తారు. సార్ చివరి ఒక మాట చెప్పండి, దీక్ష ఎప్పటి వరకు ఉండబోతుంది? దీక్షకు ఎలాంటి మద్దతు వస్తుంది? సంపూర్ణమైన మద్దతు వస్తుంది. నేను ఆశించిన దానికన్నా రెట్టింపు మద్దతు వస్తుంది. అన్ని బాగా చూడండి, అక్కడ అమాలి వాళ్ళు కూడా వచ్చారు. అంటే ప్రతి వర్గం ఈ విలీనం కావాలి. గణేష్ అన్న తీసుకున్న నిర్ణయం న్యాయమైన నిర్ణయం కాబట్టి న్యాయం వైపు, ధర్మం వైపు ఉంటామని ప్రతి ఒక్కరు కదిలి వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు. కొంతమంది ఓర్వలేక
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వస్తే వాళ్ళకి నష్టమవుతుంది కాబట్టి అపోహలు సృష్టిస్తారు. ఇక్కడ గ్రీనరీ వెళ్ళిపోతుంది, ఇక్కడ అంత పెద్ద పెద్ద బంగ్లాలు వస్తాయంటే గ్రీనరీ డిఫెన్స్ వాళ్ళది కాబట్టి వాళ్ళే ఉంటుంది, ఏం మార్పు చేర్పు ఉండదు. ఏమైనా మార్పు చేర్పు అయితే ఉట్టి సివిల్ ఏరియానే మారుతుంది తప్పితే వేరే ఏరియా ఏది మారదు కాబట్టి అందరికీ మేలు అవుతుంది. కొంతమంది కావాలని వాళ్ళకి స్వలాభానికి ప్రజలకు నష్టం చేస్తారు. కొంతమంది కావాలనే తమ స్వార్థ ప్రయోజనాల కోసమే విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాచరిక వ్యవస్థ ఎప్పుడైతే మాయమవుతుందని ప్రజాస్వామ్య వ్యవస్థని బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజల డిమాండ్ కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ని కలపాల్సిందే, అప్పటి వరకు నా దీక్ష కొనసాగిస్తాను, అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఇది ప్రజల ఆకాంక్ష అంటే కూడా కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అయితే మాత్రం రిలే దీక్షలో భాగంగా 5వ రోజు చేరుకుంది. చూడాలి మరి కంటోన్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, మరి ఏ రకంగా ముందుకెళ్ళబోతుందో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.